తండ్రి రాకతో ఆ ఇంట్లో పండగ. నలుగురు కూతుళ్ల ఆనందానికి అవధులు లేవు. గోదావరి సీరియల్ మే 11న అనగా ఈ రోజు సాయంత్రం 6:30 ప్రారంభం కానుంది. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రమోషన్లు, ప్రోమోలు కూడా సీరియల్ మీద మరింతగా ఇంట్రెస్ట్ ని పెంచేస్తున్నాయి. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిథునగా నటించిన అనుమిత ఈ గోదావరిలో జాహ్నవిగా కనిపిస్తుంది. ఈ సీరియల్ కి సంబంధించిన హైలైట్స్ మీకోసం. సీరియల్ ప్రారంభంలోకి వెళ్తే జాహ్నవి తల్లి శారదను, జాహ్నవి బామ్మను చూపిస్తారు. పెద్ద కూతురు జాహ్నవి అక్క అలకనంద తన చిన్న చెల్లి కిన్నెరకు జడలు వేస్తూ స్కూల్ కి రెడీ చేస్తూ ఉంటుంది. అయితే అలకనందకు ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని విమానాలు, కార్లలో తిరగాలని కలలు కంటూ ఉంటుంది. జాహ్నవి తండ్రి దుబాయ్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నానని ఫోన్ చేసి చెప్తాడు. ఇంట్లో అందరూ సంతోషపడతారు. 4 ఏళ్ల తర్వాత భర్త ఇంటికి వస్తున్నాడని శారద ఎమోషనల్ అవుతుంది. మీ నాన్న రాగానే నీకు మీ మురళి బావకి పెళ్లి అని పెద్ద కూతురు అలకనందతో బామ్మ అంటుంది. చిన్నప్పుడే అనుకున్నామంటుంది. ఇక అలకనంద, జాకెట్లు కుట్టుకునే బావని నేను పెళ్లి చేసుకోను, నాకు ఎన్ఆర్ఐ కావాలని నాన్నకి చెప్పేస్తానని అనుకుంటూ ఉంటుంది. ఇక జాహ్నవి ఎంట్రీ గోదావరిలోని బోట్లో వెల్కమ్ టు కోనసీమ అందాలు అంటూ మొదలవుతుంది. జాను గోదావరి నది చూడటానికి వచ్చే టూరిస్టులకు గైడ్ గా ఉంటుంది. జాను ఓ బోటు కొని ఊరిలోనే రిసార్ట్ పెట్టాలని కోరిక ఉందని తన ఫ్రెండ్స్ కి చెప్తుంది. మరోవైపు అలకనందను చేసుకోబోయే తన బావ మురళీకృష్ణ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఓ బొటిక్ పెట్టుకుని జాకెట్లు కుడుతూ ఉంటాడు. మురళీకృష్ణ తల్లి కొడుకు దగ్గరకొచ్చి, నీ ప్రేమని నువ్వు దాస్తున్నావు, అలా అయితే కష్టం కదా, నేను మా తమ్ముడితో నీ పెళ్లి గురించి మాట్లాడతాను అంటుంది. అప్పుడే మురళీకృష్ణకి తన మావయ్య ఫోన్ చేసి రేపు వచ్చేస్తున్నాను అని చెప్తాడు. ఇక హీరో ఎంట్రీ కూడా వచ్చేస్తుంది. హిట్ అయిన హీరో 6 నెలలకొకసారి ఊరు వచ్చి కోనసీమ అందాలు ఆస్వాదిస్తూ ఉంటానని జాహ్నవితో చెప్తాడు. జానుని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. జాను బోట్ లో ఎక్కించుకోమని రిక్వెస్ట్ చేయడంతో జాను కూడా ఓకే. బోట్ లోనే జాహ్నవికి సైట్ కొడుతూ ఉంటాడు. ఇక జాహ్నవికి తన తండ్రి వస్తున్నాడని తెలియడంతో ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు శంకర్ ఇంటికి వస్తున్నాడని శారద సంతోషంతో చాలా రకాల పిండి వంటలు చేస్తుంది. తండ్రి వస్తున్నాడని కూతుర్లు కూడా చాలా సందడి చేస్తారు. ఇక శంకర్ దుబాయ్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో అందరూ శంకర్ కి స్వాగతం పలుకుతారు. శంకర్ చిన్న కూతురు కిన్నెర్ను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతాడు. అందరి పరిచయాలతోనే మొదటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ఈ గోదావరి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూద్దాం. రేపటి ఎపిసోడ్ లో ఆసక్తికర సన్నివేశాల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సీరియల్ ని సాయంత్రం స్టార్ మాలో మిస్ కాకుండా అందరూ చూడండి. సీరియల్ చాలా బాగుంటుంది.